జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఒకే ఒక్క ఆ వాంగ్మూలాన్నో లేకపోతే వీడియో తీసుకొని మీరు కేసులు కట్టేసి ఎంక్వైరీ చేయకుండా ఒక బీసీ నేతని బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మాజీ మంత్రి గారిని, వారి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు. ఇంత కక్షా రాజకీయాలు ఈ దేశంలో బహుశా ఏ నాయకుడు చెయ్యడు అనేది స్పష్టం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుగా పెరుగుతున్నటువంటి ఆదరణ, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి పర్యటనలకి పెరుగుతున్నటువంటి ఆదరణ తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒకరికి మధ్యలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్యలో తగాదాలను కూడా కంట్రోల్ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన బ్యాచ్ బినామీ గ్యాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమైనా చేయగలుగుతుందా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయగలుగుతారా? ఒక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి నకిలీ మద్యం వ్యాపారం జరుగుతుందని బయట పెట్టలేదండి. కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుంది అని బయట పెట్టలేదండి. నీ ఎమ్మెల్యే బయట పెట్టిందే ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆ రోజు అతను చెప్పాడు, ఈరోజు రాష్ట్రం మొత్తం నలుమూలల మీ మూలాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేక ఇవాళ కాంప్రమైజులకు పిలిపించి మీటింగులు పెట్టుకుంటున్నటువంటి స్థాయి మీ పార్టీది. ముగ్గురు నాయకులు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకి 50% కూడా రీచ్ కాలేనటువంటి పరిస్థితి. 16 నెలల్లో ప్రతి వ్యవస్థ దిగజారిపోయింది. ప్రతి వ్యవస్థ తెలుగుదేశం నాయకుల దోపిడీకి బలవుతుంది. అధికారుల్ని తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకుంటూ, పోలీసుల్ని పెట్టి భయపెడుతూ వారితోటి దోపిడీ చేస్తుంది. వాస్తవం కాదా? వేల మంది మీద కేసులు పెట్టినా భయపడుతున్నామా? ఎంతమందిని జైల్లో పెట్టారు? భయపడ్డామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం ధర్నాలు కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇకనైనా కొంతన్నా హుందాగా వ్యవహరించండి. ఆ సభ యొక్క హుందాతనాన్ని తగ్గించకండి. ఆ చైర్ యొక్క హుందాతనాన్ని తగ్గించకండి. సభని ఒక కౌరవ సభగా కాకుండా గౌరవ సభగా మార్చండి. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను తెలియజేస్తాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవు. మా యొక్క సంకల్పాన్ని, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికతని, నాయకత్వాన్ని మీరు ఏ విధంగా కూడా తగ్గించలేరు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. గౌరవంగా, హక్కుగా మా యొక్క నియోజకవర్గ ప్రజల కోసం ఇవ్వాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. సభకి రావాలని లేకపోతే న్యాయస్థానానికి వెళ్తామా? మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా, తగిన సమయాన్ని కేటాయిస్తామని చెప్పండి. మీకు దమ్ముంటే వస్తామని అడుగుతున్నాం కదా, దమ్ముంటే ఇచ్చి చూడండి. 11 మందిని ఎదుర్కోండి. ఒక టైంకి ఇచ్చి చూడండి. మీరు చెప్పండి, 164 మంది ఉన్నారు కదా, మీరు 164 మంది కలిసి 11 మంది వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే, మీరు సజావుగా గౌరవ సభగా మీరు సభను నడపగలిగితే అప్పుడు మాట్లాడుకుందాం. ఇలా విచక్షణ లేకుండా మాట్లాడడం మానుకోవాలని వారికి హితవు పలుకుతూ వెంటనే వారి వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకోవాలి, లేదా వారి విచక్షణకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ.
అదే నేను అంటున్నాను, ఒక స్పీకర్, గౌరవ స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత కుసంస్కారంగా మాట్లాడడం అనేది సబబు కాదు అని మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకి రాను అని చెప్పట్లా. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్, అబద్ధాలు మాట్లాడడం. 3 లక్షల శాలరీ ఇస్తున్నారంట. ఎవరికి ఇస్తున్నారా 3 లక్షల శాలరీ? ఏ ఎమ్మెల్యే కన్నా 3 లక్షల శాలరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చుంటే బయట పెట్టండి. మీ దగ్గర డేటా ఉంటుంది కదా, అందులో సగానికి కొంచెం ఎక్కువ. బహుశా తెలుగుదేశం నాయకులు తీసుకుంటున్నారేమో 3 లక్షల రూపాయలు. అసలు ఇస్తున్నటువంటి శాలరీ ఎంతో తెలవనటువంటి స్పీకర్ గారు లక్షల మంది ఓట్లేసి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నా విధంగా మాట్లాడొచ్చా? ఒకసారి ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి. న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు గురించి ఆ విధంగా మాట్లాడడం అంటే న్యాయస్థానాలను అగౌరవపరచడం కాదా? మీ నాయకుడే గతంలో రానటువంటి సందర్భాన్ని మీరు మరిచి మాట్లాడితే ఎలాగా? హుందాగా మాట్లాడమని చెప్తున్నాం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మేము ఏ రోజు జీతాలు ఇవ్వమని, పెంచమని, కావాలని, అలవెన్స్ ఇవ్వమని మేము అడగల. ప్రొసీజర్ ప్రకారం అందరితో పాటు మాకు వేస్తున్నారు. స్పీకర్ని నిర్ణయం తీసుకోమని చెప్పండి, మేమేం కాదనట్లేదే, మేమేం బ్రతిమాలట్లేదే. వాళ్ళు ఇచ్చేటటువంటి జీతం సరిపోతుందండి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగాలన్నా, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా, నియోజకవర్గ ప్రాంత ప్రజలకి మంచి చేయాలన్నా అది సరిపోతుందా? అసలు దీని గురించి ఆలోచిస్తుంది ఎవరు? అడుగుతుంది ఎవరు? ప్రొసీజర్ ప్రకారం మీరు ఇస్తున్నారు, మేము అడగట్లేదు. ఎస్, మీరు నిర్ణయం తీసుకోండి. అది మీ విచక్షణ మీద వదిలేస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు చెప్పాలి. నేను ఆర్టీఐ కింద కూడా అప్లై చేశాను. మీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆర్టీఐ కింద మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జీతాలు తీసుకున్నారా లేదా అని అసెంబ్లీ సెక్రటరీ గారికి అర్జీ పెట్టాను, దరఖాస్తు చేశాను ఆర్టీఐ కింద. నన్ను పిలిపించి విత్డ్రా చేసుకోమన్నారు తప్ప నాకు వివరాలు ఇవ్వలేదు. నిజంగా తీసుకోకపోయి ఉంటే బయట పెట్టొచ్చు కదా. అలవెన్సెస్ తీసుకోకపోతే, ఇంటి అలవెన్సెస్ తీసుకోకపోతే బయట పెట్టొచ్చు కదా. మరి ఒకవేళ తీసుకొని ఉంటే మీ నాయకుడిని కూడా మీరు ఇదే భాషతో మాట్లాడుతున్నట్టే కదా. అయినా ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లక్షల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధిని గాడిదలు అనేటటువంటి హక్కు ఉందా అని అడుగుతున్నా. ఆ భాషను ఉచ్చరించవచ్చా అని అడుగుతున్నా, వాడొచ్చా అని అడుగుతున్నా. ఇది అధికార గర్వాన్ని ప్రదర్శించడం కాదా అని అడుగుతున్నా.